ప్రతి ఉదయము అద్భుతంగా ఉంటే, మీరు చేసే ప్రతి పని నిర్మాణాత్మకంగా ఉంటే, మీరు చేయాలి అనుకున్న పని విజయవంతంగా పూర్తయితే, మీరు మీ జీవితంలో గెలిస్తే, ఆనందం తృప్తి మీ సొంతమైతే, అలాంటి అద్భుతమైన క్షణాలు మీ సొంతమైతే, పరమానందాన్ని ప్రతిరోజు ప్రతి సెకను మీరు ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇవన్నీ మీకు సొంతం కావాలి అంటే ఎవరి జీవితమైనా అద్భుతంగా మార్చగలిగే ఒకే ఒక్క అలవాటు ఉంది. ఆ ఒకే ఒక్క గొప్ప అలవాటు గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. సాధారణంగా చాలా మంది తమ తమ జీవితాలను మెరుగుపరుచుకోవటానికి అనేక నిర్ణయాలను తీసుకుంటారు. నిర్ణయం అనేది ఎప్పుడైనా ఎవరికి వారు, వ్యక్తులైనా సంస్థలైనా, ఎవరి అనుభవాల ప్రాతిపదికగా లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ జీవితంలో విజయాన్ని, ఆనందాన్ని కోరుకుంటూ నిర్ణయాలను తీసుకుంటారు. సర్టెన్ రూల్స్ ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఆ ప్రకారంగా కొనసాగాలని నిర్ణయించుకుంటారు. అయితే నిర్ణయం అనగానే ఇష్టానుసారంగా తీసుకునేవిగా ఉండకూడదు. చెడ్డ పనులకు సంబంధించినవిగా కూడా ఉండకూడదు. అంటే పరుల ధనాన్ని అక్రమంగా దోచుకోవటమో, లేకుంటే తన లైఫ్ బోర్ కొడుతోందని ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటమో లాంటి అనాలోచితమైన చెడు నిర్ణయాలను ఎప్పుడూ తీసుకోకూడదు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే విషయంలో మన మైండ్ గురించి సైంటిస్టులు చెప్తున్న కొన్ని గమ్మత్తైన విషయాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వ్యక్తులు నిర్ణయాలను తీసుకునే ప్రక్రియలో మనిషి మెదడులో 2 పార్ట్స్ మధ్యన ఒక టగ్ ఆఫ్ వార్ అనేది నడుస్తూ ఉంటుంది. అందులో కుడివైపున ఉన్న పోర్షన్ గెలిస్తే రిస్క్ అధికంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారట. ఎందుకలా జరుగుతుందంటే, తాజాగా వ్యక్తి సాధించిన గెలుపు ఓటములు, జీవితంలో తాజాగా ఎదురైన అనుభవాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతుంది. ఒక పనిని చేసే క్రమంలో ఆ వ్యక్తి ఎన్నిసార్లు గెలిచాడు, ఎన్నిసార్లు ఓడిపోయాడు అనే విషయాలతో ఒక ప్లాట్ఫామ్ అనేది మెదడు క్రియేట్ చేస్తుంది. అయితే పాత జ్ఞాపకాల కన్నా తాజా జ్ఞాపకాల స్కోరు ఎక్కువగా ఉంటుంది. జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలే ఎక్కువగా జరుగుతూ ఉంటే జాగ్రత్త తీసుకునే క్రమంలో వ్యక్తి పొరపాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తమ తమ అనుభవాల ఆధారంగా ఆయా వ్యక్తులు తీసుకోబోయే నిర్ణయాలను ముందుగానే ఊహించగలిగే అవకాశం కూడా ఉందనే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా నిర్ణయాలు ఎలాంటివి తీసుకోవాలి అనే విషయం వచ్చినప్పుడు ఇక్కడ గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అనేది ఎప్పుడు పవిత్రమైన హృదయంతోనే తీసుకోవాలి. మనసులో కల్మషం గాని, ఇతరులకు గాని, తనకు గాని హాని చేసేదిగా ఉండకూడదని ఇంతకు ముందుగా నేను చేసిన ఎన్నో ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. వివేకానంద చెప్పిన సూక్తుల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పడం జరిగింది. సరే, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పటికప్పుడు తన లైఫ్ని బాగు చేసుకునే ఎన్నో కొత్త మంచి మంచి ఆలోచనలతో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నామని అనుకోగానే డిసెంబర్ 31 రాత్రి ఎలా పార్టీ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎవరెవరితో చేసుకోవాలి అన్న ప్రశ్నలతో పాటుగా కొత్త సంవత్సరంలో జీవితాన్ని ఆనందంగా, అందంగా మార్చుకోవటానికి కొత్త తీర్మానాల గురించి కూడా ఆలోచనలు చేస్తారు. ఉదాహరణకు జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు పొద్దున్న ఎర్లీగా లేవాలి, వ్యాయామం చేయాలి, జంక్ ఫుడ్ తినకూడదు, ఎలాగైనా బరువు తగ్గించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారనే అనుకుందాం. కొన్ని రోజుల పాటు స్ట్రిక్ట్గా పాటిస్తారు, కానీ ఒకరోజు డేలో చాలా హెవీగా వర్క్ ఉందనుకుందాం. హెల్దీ ఫుడ్కి బదులుగా జంక్ ఫుడ్ని తీసుకోవాలని, తినాలని అనిపించి అవే తింటారు. లేట్గా పడుకోవడం వల్ల పొద్దున్న లేవటం లేట్ అవుతుంది. వ్యాయామాన్ని వాయిదా వేయడం జరిగిపోతుంది. ఇలా ఒకసారి జరిగింది కాస్త ఫ్రీక్వెంట్గా ఇదే తంతు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక
న్యూ ఇయర్ రెజల్యూషన్ కాస్త గంగలో కలిసిపోతుంది. మళ్ళీ కొత్త సంవత్సరం రావటం, మళ్ళీ కొత్తగా క్రితం సంవత్సరం ఫెయిల్ అయిన పాత నిర్ణయాలనే ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, మళ్ళీ ఫెయిల్ అవ్వటం, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటం మంచి విషయమే. ప్రతి మనిషి జీవితంలో చాలా నిర్ణయాలను తీసుకుంటూనే ఉంటారు. వ్యాయామం చేయడం ప్రారంభించాలని, ఇల్లు కట్టుకోవాలని, లేకుంటే సిగరెట్ మానేయాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని, జంక్ ఫుడ్ని తినడం తగ్గించాలని, రోజువారీ పనుల్లో క్రమశిక్షణను పాటించాలని, కోపం తగ్గించుకోవాలని, లేకుంటే కొత్త హాబీని ప్రారంభించాలని, ఇష్టమైన కెరీర్ని ఎంచుకోవాలని, కొత్త కోర్సుల్లో చేరాలని, ఇలా నిర్ణయాలు చాలానే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకోవటానికి వారి ఆలోచనలు, అనుభవాల సహాయంతో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు ఇలా ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించుకుంటే, మీరు తీసుకున్న నిర్ణయం పైన మీకు కమిట్మెంట్ లేకపోవటమే కారణం. నిబద్ధతతో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ఎలా అనేదే బిగ్ క్వశ్చన్. ఇప్పుడు చెబుతున్న ఉదాహరణనే తీసుకుంటే, ముందుగా జనవరి నెలలో ప్రతి వారం 2 రోజులు ఎర్లీగా మార్నింగ్ లేచి స్విమ్మింగ్కో, జిమ్కో వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని గోల్ పెట్టుకోవాలి. తర్వాత నెల ప్రతి వారంలోనూ 3 రోజుల చొప్పున జిమ్కి వెళ్ళాలి లేదా స్విమ్మింగ్ చేయాలి అని గోల్ పెట్టుకోవాలి. అలా ఆ తర్వాత నెల వారానికి 4 రోజుల చొప్పున వ్యాయామం చేయాలి అని గోల్ని సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇలా క్రమంగా అనుకున్న పనిని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు మీ నిర్ణయాన్ని అమలు చేయటం కాస్త సులువని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఈ ఎగ్జాంపుల్ని ఇంకోసారి పరిశీలిస్తే, రోజు వ్యాయామం చేయాలి అనుకోవడం ఖచ్చితంగా పాటించాల్సిన విషయమే. అలాగే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలనుకోవడం కూడా మంచిదే. కానీ మీ రూల్స్ని నిర్ణయించుకునేటప్పుడే ఎన్ని రోజులకు ఒకసారి తినాలనిపిస్తే జంక్ ఫుడ్ని తినచ్చు ముందుగానే నిర్ణయంలో భాగంగా చేసుకోండి. ఎందుకంటే మనుషులు మషీన్లు కాదు. మీరు రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల 10 కేజీలు తగ్గాలి అని నిర్దేశించుకుంటే, మీ బరువు 4 కేజీలు తగ్గగానే మీకు మీరు పార్టీ ఇచ్చుకోండి. బరువు 4 కేజీలు తగ్గిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకోండి. మీకు మీరే అభినందించుకోండి. ఒకరోజు మీ డైలీ వర్కౌట్కి విరామం ఇవ్వండి. ఆ రోజు పొద్దున్న కాస్త ఎక్కువసేపు పడుకోండి. మీకు ఏది తినాలని అనిపిస్తే, అంటే మీకు తినాలనిపించే జంక్ ఫుడ్ని ఆ రోజు తినండి. కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీరు ముందుగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, కమిట్ అయి ఉండాలి అనే విషయం మాత్రం మీకు గుర్తుండాలి. అనుకున్న మంచి ఆలోచనకు కట్టుబడి ఉండటం, కమిటెడ్గా ఉండటమే ఒకే ఒక్క గొప్ప మంచి అలవాటు. గొప్ప అలవాట్లను చేసుకోవటం అంటే మంచి జీవితాన్ని నిర్మించుకోవటమే. కమిట్మెంట్ అనేది బిల్డింగ్కి వాడే సిమెంట్ లాంటిది. ఒక భవనం నిర్మించాలి అంటే కేవలం ఇటుకలు ఉంటే చాలదు. ఎందుకంటే జీవితంలో ఈ రోజు ఇది చేయాలి, లేకుంటే ఈ ఇయర్లో ఇలా చేయాలి అని కొన్ని రెజల్యూషన్స్ అనేవి అనుకుంటాం. అలాగే ఫలానా చెడు అలవాటు మానుకోవాలి, ఈ మంచి అలవాటుని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటాం. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇటుకలుగా భావిస్తే బిల్డింగ్ని కేవలం ఇటుకలను పేర్చి నిర్మించలేరు. ఒక ఇటుకకు ఇంకొక ఇటుకకు మధ్య బైండింగ్ ఏజెంట్గా సిమెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. మీరు తీసుకున్న ఆయా నిర్ణయాలకు కట్టుబడి ఉండటం అనేది కీలకం. అదే విజయాన్ని మీకు అందిస్తుంది. అదే మీ జీవితానికి దిశానిర్దేశనం చేస్తుంది. అదే మీకు మీ జీవితంలో తృప్తినిస్తుంది. ఒక భవన నిర్మాణంలో సిమెంట్ చేసే పనే ఒక వ్యక్తి జీవితంలో నిర్దేశించుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం అనేది ఈ విషయంలో సిమెంట్తో సమానం. మనస్తత్వ శాస్త్రంలో నిర్ణయం తీసుకోవటం ఒక ఆలోచన ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఆయా ఆలోచనలను అమలు చేసే కమిట్మెంట్, నిర్ణయాలకు కట్టుబడి ఉండే ఒకే ఒక్క అలవాటు ఉంటే చాలు, అద్భుతమైన జీవితం సొంతమవుతుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.